పొద్దున్న ఎక్కడికి వెళ్తాను అనుకుంటున్నారా? ఎండ సర్ర సర్ర కొడుతుంది. నాకు ఎంత ఇష్టమో కాళ్ళ మీద కొడుతుంది. కోపంగా ఉన్నప్పుడు మంచిగా ఉంటుంది కదా. మనకి హైదరాబాద్లో నయాబ్ హోటల్ ఎంత ఫేమస్, వరంగల్లో కూడా హోటల్ ఖుర్షీద్ కూడా చాలా ఫేమస్. ఇక అల్పా నీ చట్నీతో తిందామండి. మ్యూజిక్ ఆహా ఏమి రుచి అనరామై మరచి. సూపర్ అసలు. తీసత్రిపోయింది. హలో ఎవ్రీవన్, నేను వచ్చేసా. గుడ్ మార్నింగ్. ఇంత పొద్దున్న ఎక్కడికి వెళ్తాను అనుకుంటున్నారా? మళ్ళీ 4 AM బిర్యానీ అనుకుంటున్నారా? కాదు, నేను వరంగల్ వెళ్తున్నా. ఓరుగల్లు వెళ్దామా? చలో. మనం వరంగల్ వేసంబల గుడికి వచ్చేసినాం. ఆలస్యం చేయకుండా శివుడి దర్శనం చేసుకుందాం పదండి. లోపల చూపిస్తా ఎట్లా ఉందనేది. పొద్దున్నే వచ్చేసినాం మనం. ఆల్మోస్ట్ 8 అవుతున్నట్టుంది. అంటే ఇప్పుడు 7:30. పల్లె గ్రీన్ వల్ల మెరిసిపోతుంది. నేను వచ్చి 5 సంవత్సరాలు అవుతుంది. అప్పుడెప్పుడో వచ్చిన కాలేజ్ చదువుకునేటప్పుడు. జస్ట్ స్పేర్ మై తార్ రోడ్డు గొంతు ఇక్కడికి వస్తున్న ఆనందంలో బాగా వాగేసి. మీరు వర్షం పడ్డప్పుడు చూడాలి. వర్షం సినిమాలో యూజే ఉంటారు కదా. వర్షం పడ్డప్పుడు చూడాలి వేసమ్మల గుడి. 2 కళ్ళు సరిపోదు తెలుసా అసలు. టెంపుల్ వచ్చింది. ఎట్లుంది? పోలా అదిరిపోలా అట్లుంటుంది. ఇంకా లోపల శివుడు ఎంత మంచిగా ఉందంట అసలు. నాకు చేసిన జర్నీ మొత్తం ఎగిరిపోయింది ఇట్లా చూడంగానే గుడిని. నందీశ్వరుడు వచ్చాడు. ఇది ఒక గ్రానైట్తో చేశారు. ఒకే ఒక గ్రానైట్తో నందిని మొత్తం కట్టేశారు, చెక్కారు. వినాయకుని పెట్టిళ్ళు. కరెక్ట్గా మనం వినాయకుని పెట్టే వాళ్ళకే వచ్చినాం. వినాయకుని కూడా పెట్టిళ్ళు. మనం ఆల్రెడీ నంది దగ్గరికి పోయి హాయ్ చెప్పేసినాం. మంచిగా ఉన్నాం, నమస్తే, మళ్ళీ వస్తామండి. ఈరోజు ఛాలెంజ్ ఏంటిదంటే, పిల్లర్ల పైన అన్ని నెంబర్లు ఉన్నాయి కాబట్టి నేను 1000వ పిల్లర్ ఏడున్నదో వెతుకుతాను. నా శాశక్తుల్లో ట్రై చేస్తాను. నేను వెతుకుదాం పదండి. వేస్తాంబల గుడి దర్శనం అయిపోయింది మొత్తానికి. సో చూసింది కదా, మస్తు ఉన్నది కదా. అసలు ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో. అందులోనూ నేను శివుడికి పరమ భక్తురాల్ని. సో మనం ఈరోజు ఇది అయిపోయింది. అండ్ మనం ఇంకో దగ్గర పోదాం పదండి. నెక్స్ట్ మనం భద్రకాళి టెంపుల్కి వెళ్తాము. ఆ అమ్మవారిని కూడా దర్శనం చేసేసుకుందాం. ఈరోజు మొత్తం గుళ్ళ మీద పడ్డా నేను. అందరు ఆశీస్సులు నా మీద వచ్చి నా మీద కలిగి డే అంతా సూపర్గా గడవాలి. నడవండి. కైలాసగిరి దగ్గర ఉన్నాము. ఇది మనకి వేయిస్తంభాల గుడి నుంచి జస్ట్ 2 కిలోమీటర్లు అంతే. అక్కడ నుంచి మీరు లొకేషన్ పెట్టాలంటే 5-10 నిమిషాలు ఇక్కడ ఉంటారు అనమాట. సూపర్గా ఉంది, నేను చూపిస్తాను. పైన గణేశుడు ఉన్నాడు. ఇందాక మనకి వేయిస్తంభాల గుడిలో కూడా గణేశుడు దర్శనం ఇచ్చిండు. ఎలాంటి విఘ్నాలు లేకుండా మంచిగా సాఫీగా సాగిపోవాలి. పరమశివుడు దర్శనం ఇచ్చిండు. ఇవాళ నా మీద మస్తు దయ తలిచిండు. మొత్తం అన్ని చోట్ల ఆయననే కనిపిస్తాడు. అక్కడ పైన కూడా ఉంది. నేను మళ్ళీ పోయేటప్పుడు చూపిస్తాను ఎదురుగా. జర్రంత ఎండ తక్కువైతే ఇంకా సూపర్గా ఉంటుంది. ఇది ఎప్పటి నుంచో ఉంది, కాకపోతే ఈ మధ్య ఎక్కువ ఫేమస్ అయింది. ఎప్పటి నుంచో ఉంది వరంగల్లో ఈ గుడి. ఇంకా సోమవారం వచ్చిందంటే గంటకి 300 మంది భక్తులు అంతమంది దర్శనానికి వస్తారు. ఇంకా క్యూ చూపించలేదు మీకు. ఇవాళ మనం లక్కీగా సోమవారం రాలేదు, కానీ క్యూ అయితే ఇక్కడ నుంచి అక్కడ దాకా ఉంటుంది. మస్తు పొడుగుంటుంది, కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ కొలను మొత్తం పాడైపోయింది. ఇది ఒకటి మంచిగా చేస్తే మంచిగా ఉండదు. ఎంత మంచిగా ఉన్నది చూడాలి. మెట్లు అది మొత్తం చెట్టు అయింది. ఎట్లా గుడి అవతల ఇట్లా ఉండద్దు కదా. ఈయనే గుడి ఉన్నది.
మంచిగా చేసుకోవచ్చు కదా జరంతా. శ్రీ 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 సిద్ధేశ్వర దేవాలయం, స్వయంభూలింగం, పడమర ముఖద్వారం, దక్షిణ కాశీ. నాకు ఎంత ఇష్టమో కాలభైరవుడు. కోపంగా ఉన్నప్పుడు మంచిగా ఉంటారు కదా. ఓం నమ శివాయ. మొత్తం శివుడిని చూపించే నీకు నా మొహాన్ని కూడా నేను పక్కన పెట్టేసిన. ఆయన శివుడే ఉన్న తర్వాత మన మొహాలు ఎవరు చూస్తారు చెప్పుల్ని. మొత్తం ఫ్యామిలీతో సెట్ అయిపోయాడు పైన. అగో నాకు కూడా ఇట్లాంటి మంచి ఫ్యామిలీని ఇవ్వచ్చు కదా జల్దిన. వచ్చిండు నందీశ్వరుడు, వచ్చేసిండు. ఇగో ఈడనే ఉన్నాడు. రెండు ఉన్నాయి, మొక్కుకోవాలి ముందుగా, లేకపోతే కెమెరాలో చూసుకుంటే నన్ను మర్చిపోయిందని తిట్టుకోగలను. స్వామివారి బొట్టు వరంగలేనా ఈడనేనా చూసినా? మా వాళ్ళు అసలు ఇట్లా తేడా లేకుండా పని చేసుకుంటారు, చక్కగా మంచిగా తోముకుంటారు. మొత్తం గుడియేనా ఇవన్నీ? ప్రసాదాలేవా? పచ్చదనం కలకలాడిపోతుంది మొత్తం ఈడ. భూ కైలాసగిరికి దారి. అయ్యో దేవా, నేను ఈడనే ఉండిపోతానేమో ఇవన్నీ చూసి. ఎంత మంచిగా ఉన్నాయి అసలు. నీకు ఒకటి చూపిస్తా. అయిపోయాయి ఇక. నేను నిద్రే పోను ఇవాళ, నేను నిద్రే పోను. మొత్తం నాకు ఇవే గుర్తుకొస్తాయి, నీ విజువల్సే గుర్తుకొస్తాయి. పండుకున్నా కూడా శివుడే కళలకు వస్తాడు. మనం శివదర్శనం కోసం అని చెప్పి ఎక్కడెక్కడికో తిరుగుతాము. అసలు మరి చూసినా మన తెలంగాణలో, మన వరంగల్లో ఎంత మంచి విజువల్ ఉంటుందో. అటు దిక్కు ఇంకో విగ్రహం ఉన్నది, అది కూడా చూపించాలి. కానీ ఇప్పుడే మనకు అయ్యగారు వచ్చి చెప్పిండు ప్రసాదం అయిపోతుంది, జల్దీని రమ్మన్నాడు. ముందెళ్ళి ప్రసాదం తినొద్దాం, తర్వాత చూపిస్తాం. అయ్యో నేను ప్రసాదం అనుకుని వచ్చిన, భోజనం పెట్టేసి నీకు రెడీ అయిపోయింది. అయ్యో డొప్పలో మనకు ప్రసాదం ఇచ్చారు. మన తిండిగోలు అయితే ఈ పాటకి మొత్తం ప్లేట్లో పెట్టి ఇవ్వలేదాన్ని, బాగా తినొచ్చు అని చెప్పి. రావాలి కదా, కొద్దిగానే తింటారా, మళ్ళీ మస్తు తిరిగేది ఉండదని. నేను చూసిల్లా ఇవన్నీ పెడతారంట ఇప్పుడు మళ్ళా పూజకు సిద్ధం చేస్తాను ఇవన్నీ. వా ఎంత మంచిగా అనిపిస్తుంది కదా భవానీ మాత. ఇంటిగట్ల దగ్గర పోయి దుర్గాదేవిని, భవానీ మాత, పార్వతీదేవిని ఇవి చూసినప్పుడు అన్న తెలవాలి. ఇది స్వయంభూలింగం. ఇది మనకు 2 రాష్ట్రాలలో స్వయంభూలింగం ఒకటే, ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో. 2 రాష్ట్రాల్లో స్వయంభూలింగం ఉంది. ఏ లింగమైనా కూడా స్మూత్గా ఉంటుంది. అంటే స్మూత్, మనకు టచ్ లింగం ముట్టుకున్నాం అనుకోండి స్మూత్ అనిపిస్తుంది. కానీ ఇక్కడ స్వయంభూలింగం కాబట్టి లింగం పొడుతులు ఉంటుంది. చూడండి ఇట్లా లింగాకారం కూడా మనకి ఎక్కడ కనబడదు. ఇంకొకటి ఏంటంటే లింగం స్వామివారు ఉత్తరముఖంగా ఉంటాడు. ఈ స్వామివారి 2 కళ్ళు ఇవి. ఇట్లా స్వామివారి తల భాగం కూడా ఎక్కడ కూడా కనబడదు. మనం ఈ దేవాలయంలో ఇక్కడ స్వామివారి కళ్ళు, తల, ఈ స్వామివారు ఉత్తరముఖంగా వెలిసి, శివాలయం పడమర ముఖద్వారం ఇక్కడ లేదు. ఇది ఒకటే 2 రాష్ట్రాల్లో పడమర ముఖద్వారం ఇది ఒకటే, తెలుగు రాష్ట్రాలలో. ఇంకొకటి ఏంటంటే మనకు శివాలయం 4 గుట్టల మధ్య ఎక్కడ కూడా లేదు. ఈ దేవాలయపు 4 గుట్టల మధ్య ప్రకృతి రమణీయంగా వెలిసిన స్వయంభూలింగం అన్నట్టు. అంతటి ప్రాముఖ్యమైన దేవాలయం, అంటే జ్యోతిలింగాలతో సమానమైన దేవాలయం కాబట్టి ఈ యొక్క దేవాలయం స్వయంభూలింగం కాబట్టి ఈ యొక్క స్వామివారికి కూడా కోరేటు ముదురు దాకిచ్చి మన కోరిక చెప్పుకుంటే తొందరగా తీరుతుంది అని చెప్పేసి మన పురాణాల్లో ఉంది. అందుకే మీరు కూడా దాకియండి. ఇక్కడ 9 మంది ఋషులు ఒకప్పుడు కూర్చొని తపస్సు చేస్తే ఆ తపస్సుకు మెచ్చి శివుడు వచ్చి వాళ్ళు కోరిన వరాలను సిద్ధించిండు అన్నమాట. అందుకే సిద్ధేశ్వర స్వామి టెంపుల్ అని చెప్పేసి పేరు వచ్చింది. సో వీడికి వచ్చి మీరు ఏది మనస్ఫూర్తిగా కోరుకున్నా సరే ఆ కోరికలన్నీ సిద్ధిస్తాయి. అందుకే నేను ఇందాక ఆడ నుదురు దాకిచ్చి మొక్కుకున్నా, దేవుడి దయ వల్ల కోరికలన్నీ నెరవేరాలి, నాకు బుజ్జి కోరికలు అసలే. ఖచ్చితంగా మిస్ అవ్వకుండా వచ్చి చూడాలి. మన తెలుగు రాష్ట్రాలలో ఇది ఫస్ట్ స్వయంభూ శివలింగం అన్నమాట. 2 తెలుగు రాష్ట్రాలలో ఖచ్చితంగా వచ్చి విజిట్ చేయండి మీరు కూడా.
మనకి హైదరాబాద్లో నయాబ్ హోటల్ ఎంత ఫేమస్, వరంగల్లో కూడా హోటల్ ఖుర్షీద్ కూడా చాలా ఫేమస్. ఇది ఆల్మోస్ట్ 30 years నుంచి ఉంది. టేస్ట్ చేద్దామా? చాలా ఇయర్స్ నుంచి ఉంది. అందులోనూ నేను ఎప్పుడో తిన్నాను వరంగల్లో చదువుకునే రోజుల్లో. మీకు కూడా చెప్తా ఎలా ఉంది అనేది. అప్పుడు చిన్నపిల్లని కదా, గుర్తులేదు. రండి 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 చెల్లు. జస్ట్ డోంట్ జడ్జ్ ప్లేస్ని చూసి, ఓకేనా? ఫుడ్ బాగుంటుంది. లైక్ ఫ్యామిలీ సెక్షన్ కూడా ఉంది మనకి విత్ ఏసీ. లోపడుందా? ఓ యువర్ బ్యాచులర్స్, అబ్బాయిలు రండి. ఫ్యామిలీ సెక్షన్, వెల్కమ్. తిన్నాం. కొంచెం పొట్టిగా ఉన్నానా నేను? లేదా పొడుగ్గా ఉన్నట్టుంది. కొంచెం మీద కొంటే బాగుండేది. ఓకే, మెనూ కార్డ్ చూసి మనం ఆర్డర్ చేద్దాం. మెనూ కార్డ్ ఎంత చూసినా మొత్తం తిరిగేసి లాస్ట్కి ఆర్డర్ ఇచ్చేది బిర్యానీ. యా, షేమ్లెస్ పీపుల్వి. అల్ఫా అంటే డ్రిల్లా? కోడి వేపుడా? కాల్చుడా? ఓకే, ఎంత ఇస్తారు? ఫుల్ ఇస్తారా? ఎంత? ఒక కోడి, ఫుల్ కోడి, తర్వాత కొంచెం బిర్యానీ. చెప్పండి, హైదరాబాద్ వాళ్ళు వచ్చి తినాలి. చెప్పండి. 15 నిమిషాలు తీసుకోండి. పెద్ద కోడి అన్నారు, ముక్కలు చేశారా? ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది. పెద్ద కోడి అంటే నేను కోడి మొత్తం వస్తుంది అనుకున్నా. ముక్కలు చేశారు. చక్కగా ఉండేది కోడి మొత్తం ఇలా వచ్చి బుజ్జిగా. మా కెమెరామెన్ ఎన్నిసార్లు 1 సెకండ్ అన్నాడు తెలుసా? ఓంకార్ అన్నయ్య కూడా అన్నిసార్లు 1 సెకండ్ అన్నాడు. ఏదో నేను మరీ తిండంటే కకృతి పడేదానిలాగా ప్లేట్లోకి వచ్చిన వెంటనే తినేస్తా అన్నట్టు. ఒక నిమిషం నేను తీసుకుంటా, తింటా కానీ తీసుకున్న తర్వాతే తింటా. ఈ చికెన్తో అయినా నా గొంతు సరవ్వాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను నేను. అల్ఫా, ఇట్ ఈస్ అల్ఫామ్. హే అల్ఫామ్, ఐ థాట్ నాకు ఉల్ఫా అని వచ్చింది ఇందాక. నేను అవ్వట్లేదండి. అట్ట కోడిని మంచిగా గ్రిల్ చేశారు. ఇది బిర్యానీలోకి ఇచ్చి ఉంటారు నాకు తెలిసి. చక్కగా ఉంది. ఎందులో పెట్టుకోకూడదు, ఇందులోనే తినాలి. నిమ్మకాయ పిండెన్స్. అయ్యో, గొంతు బాలేదని తెలుసుకుని నిమ్మకాయ పిండినా. ఇది మైనీస్ నేను పెరగనుకున్నా ఇందాక నుంచి. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? పెద్ద హోటల్లో మైనీస్ ఎంత కాస్టో అసలు. గ్రీన్ చట్నీతో తిందాం ముందు. గ్రీన్ చట్నీ మధ్యలో పుదీనా, పచ్చిమిర్చి, ఎవ్రీథింగ్. సూపర్, అసలు కరెక్ట్గా ఉన్నాయి, ఈక్వల్గా ఉన్నాయి. మసాలా, కారం, ఉప్పు అండ్ చికెన్ కూడా పర్ఫెక్ట్గా బాయిల్ అయింది, సరిగ్గా ఉడికింది. మనకి హైదరాబాద్లో కూడా గ్రిల్ చికెన్ అని చెప్పేసి దొరుకుద్ది. బట్ నాకు ఎందుకో సమ్ టైమ్స్ గ్రిల్ చికెన్ కొంచెం ఎక్కువ బాయిల్ అవ్వలేదేమో అనిపిస్తుంది సరిగ్గా. ఇది మాత్రం ఎక్స్ట్రీమ్లీ కుక్డ్, అసలు సూపర్గా ఉంది. మైనస్ తిన్నాం. మ్యూజిక్. ఆహా ఏమి రుచి అనరామై మరచి. సెట్ సూపర్ అసలు. సో ఈ ముక్క నేను బిర్యానీలోకి దాచుకుంటాను. మీరు వరంగల్ వస్తే ఖచ్చితంగా మండి బజార్లో ఖుర్షీద్ వచ్చేయండి, బాగా తినేసేయండి. అండ్ ఎట్లుందో నాకు మీరు కూడా రివ్యూ చెప్పండి. ఎందుకంటే నేను కొన్ని ట్రై చేస్తున్నాను కదా, అన్నీ ట్రై చేయట్లేదు. మీరు ఇంకేదైనా కొత్తగా ట్రై చేసి నాకు చెప్పండి ఎలా ఉందో. బిర్యానీ నాకు యాక్చువల్గా బిర్యానీ హైదరాబాద్లో తప్పితే నాకు ఎక్కడా నచ్చదు. ఏంటో ఇంట్లో చేసిన ఇంకెక్కడైనా స్పెషల్ బిర్యానీ అని చెప్పినా ఇంకెక్కడా నచ్చదు నాకు. హైదరాబాద్లోనే ఇష్టం. చూద్దాం ఇక్కడ ఎలా ఉంటుందో. నేను అడగకుండానే డబల్ మసాలా ఇచ్చారు. మసాలా డబల్ మసాలా ఇచ్చారు. బ్రో టేక్ మై హార్ట్.
పర్ఫెక్ట్. యో రారా కొంచెం బయటికి రారా. పర్ఫెక్ట్. అసలు కనిపించడం డబుల్ మసాలాగా కనిపిస్తుంది కానీ ఓవర్ స్పైసీగా లేదు. సూపర్గా ఉంది. మైల్డ్ బాగుంది. హైదరాబాద్లోని గదిలో వరంగల్ కూడా నచ్చింది. మీరే నూరుతుందా? ఇక్కడ పెద్ద మిక్సీ ఉంటుంది, అక్కడ పట్టుకుంటాం. మసాలా కానీ, అల్లం కానీ, ఫ్రైడ్ ఆనియన్ కానీ మేమే చేసుకుంటాం మొత్తం. మరి ఇలా నాకు ఫ్రైడ్ ఆనియన్ రాలేదు. దమ్లో వస్తుంది మేడం, అంటే దాంట్లో మసాలాలో వేస్తాం, దాంట్లో వేసి కలిపిచ్చేస్తాం. ముక్కలు వచ్చాయి, ముక్కలు వచ్చాయి, ముక్కలు వచ్చాయి. అబ్బా నాలుగు ఆడుతుంది. ఇప్పుడు నా కోసం స్పెషల్ గా చేసి పట్టుకోవచ్చు. లేదు మేడం, నార్మల్ నిజంగా మేడం. మళ్ళీ ప్రమోషన్ అనుకుంటారు. లేదు మేడం, అక్కడ అండికాడ పోయినా కూడా మీరు షూట్ చేసుకోవచ్చు. అట్లేదు. ఓకే. సపరేట్ తీయడానికి చిన్న అండీలు కాదు కదా పెద్ద మేడం, పెద్ద అండీలు. అయితే క్వాలిటీ మంచిగా మంచిగా చేసి నేను తిండికి రౌడీ దాంట్లాగా మలిచిన మొత్తం షర్ట్. అర్రే భలే ఉందన్న పీసు మేడం, బాగుంది పీసు, బాగా ఉడికింది. పీస్ ఎత్తిరిపోయింది. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఇది కాలుతుంది లేదంటే నా డైరెక్ట్ చేసేస్తున్నాను. నేను బిర్యానీ కూడా ఖచ్చితంగా ట్రై చేయండి వచ్చినప్పుడు మీరు ఇక్కడ. లైన్ చెప్పనా, ఇంత గొంపలేదు అంటే ఇక్కడ ఎలాంటి పొజిషన్లో ఉన్నాను అయినా కూడా పికప్ లైన్ అంటున్నారు చూడు. అయినా చెప్తా, డెడికేషన్ మీకోసం. యు ఆర్ ద బిర్యానీ టు మై రైతా, వి జస్ట్ బిలాంగ్ టుగెదర్. బిర్యానీలో రైతా వేసుకుని తింటే ఎంత హాయిగా ఉంటుందో, మీతో లైఫ్ పంచుకుంటే అంతే హాయిగా ఉంటుంది. అడ్రస్ చెప్పింది ఒకసారి. ఆడుకో. ఇది ఎక్కడ ఉందో తెలుసు కదా, ఖుర్షిద్ మండి బజార్లో ఉంది. అండ్ నేను తీసుకుంది ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ 450. కానీ 4 తినవచ్చు ఈజీగా, మంచిగా ఫ్యామిలీ తోటి ఫ్రెండ్స్ తోటి ఇటు సైడ్ ట్రిప్ వచ్చినప్పుడు. అండ్ బిర్యానీ వచ్చేసి ఓన్లీ 160 రూపీస్ సింగిల్. అయితే ఖచ్చితంగా ట్రై చేయండి, మిస్ అవ్వద్దు. అండ్ మీకు తెలుసు కదా ఏం చేయాలో, హిట్ లైక్, సబ్స్క్రైబ్. అండ్ మీకు నచ్చిన ప్లేస్ని కింద కామెంట్ చేయండి, నేను ఆ ప్లేస్కి వెళ్ళి రివ్యూ చెప్తా ఎలా జెన్యూన్గా. ఓకే బాయ్.